చేతనైతే చూస్తా ఉండు. చేత కాకపోతే గమ్మునుండు. ఈ టైంలో ఇవాళ ఏం చేయలేదేంటి? రేపేం జేస్తారు? ఎల్లుండి ఏం చెయ్యరట కదా! ఈ మాటలు మానేసేయండి. ఈ టైంలో దయచేసి. ఎందుకంటే జనాలలో చైతన్యం వచ్చింది. జాతీయవాదం గతంతో పోలిస్తే ఓ 30% పెరిగింది. ఇంకా 60%, 65% దగ్గరే ఉంది. ఇంకో 35% దేశ ద్రోహం అనను, లైట్ అనుకునేటటువంటి మెంటాలిటీ వాళ్ళు 35% ఉన్నారు. లేదా మనకెందుకులే అనుకునేటటువంటి వాళ్ళు అందులో 20% మంది ఉన్నారు. ఓ 15% మంది మాత్రం దేశాన్ని వ్యతిరేకంగా భావించే వాళ్ళే ఉన్నారు. ఈ టైంలో ఎవడో వాగాడు, ఏంటది మిలిటరీ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అన్నటువంటిది. బోర్డర్లో జరిగితే లేపవతల పడేస్తారు. జరిగింది లోపల ఓ రాష్ట్రంలో. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండగా మిలిటరీ పనిచేయదు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి రఘునందన్ రావు మంచి డైలాగే చెప్పాడు. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు సొంత అంగరక్షకుడే చంపాడు. అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనలేదే. లేకపోతే రాజీవ్ గాంధీని చంపేశారు. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే. అప్పుడు అనలేదే. కాంగ్రెస్ సపోర్టింగ్ గవర్నమెంట్లే కదా అప్పుడు. ఎందుకు అనలేదు? బేసిక్గా ప్రతి విషయంలో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమి మొత్తం రిపోర్ట్ అంతా ఎదురుగుండా టీవీలో కనబడ్డట్టు కనబడితే ఆ రిపోర్ట్ ఎందుకు వెళ్ళి లేపవతల పడేరేయింది. ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టండి. అసాంఘిక శక్తి ఎప్పుడూ ఉంటాడు. వాడిని అసాంఘిక శక్తిగానే చూడండి. వాడిని దేశభక్తుడుగాను లేకపోతే కనుక మత పరిరక్షకుడుగాను చూడకండి.